కాలం తర్వాత మిమ్మల్ని అందరిని కలుసుకొని వాక్యం కొంచెం వాయిస్ పంచుకోవడానికి లో దేవుడు వస్తుంది నాకు మా కొంచెం వాయిస్ ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. వినిపిస్తుంది. ఎస్ మా ఎస్ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ చాలా కాలం తర్వాత మరి మీ అందరిని కలిసి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఇచ్చిన ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం వేసే నీకు వందనాలు ప్రభా. మరి ఉదయకాల సమయంలో నేను ప్రేమించు బిడ్డలతో ప్రభా మరి కొద్దిసేపు నేను తండ్రి మీరు సహవాసం చేసి నేను తండ్రి వాక్యం ధ్యానించిన విజ్ఞాపనం చేయడానికి మేము ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మా చెవులను మా హృదయం ప్రభ తెరిచి అందరితో మీరు మాట్లాడమని అడగచ్చు. ఏసునామంలో అడగచ్చున్నాను తండ్రి. ఆమేన్. మరి ఇంతకాలంలో మనం చూస్తున్న లేఖన భాగము హెబ్రీ 2వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 2. ఇందులో మరి దీని ఏ విషయం గురించి మాట్లాడుతుందంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, ఇంకా నిర్లక్ష్యము చేయొద్దు. ఇంగ్లీష్లో అయితే పే అటెన్షన్ అని ఉంది కదా. సో మరి దేని మీద దృష్టి పెట్టమంటుంది, దేన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్తుంది, దేని మీద దృష్టి పెట్టమని అంటుందంటే వాక్యము హెబ్రీ 2 మొదటి నుంచి మనం చూసుకుంటే, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకున్నాం. అట్టి రక్షణ ప్రభు బోధించుచేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియలను మహత్కార్యములను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరముల వలన అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. హెబ్రీ 2:1-4 చదవను. మరి మొదటి విషయం వాక్యం ఏం చెప్తుందంటే, మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు అంటుంది వాక్యం. ఇప్పటి వరకు మనం ఎంతో వాక్యం విని ఉండొచ్చు, దేవుడు ఎన్నో సార్లు మనతో మాట్లాడి ఉండొచ్చు. మరి వినిన వాటన్నిటిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మీరు విన్న బోధ మరి వాటందు విశేష జాగ్రత్త కలిగి ఉన్నాడు. మరి దేవుడు మనకి ఈ అంత్యకాలంలో ఆయన రాబోతున్న ఈ కాలంలో మరి బిడ్డల జాగ్రత్త మరి ప్రార్థించండి, మెలకువగా ఉండండి, మీ విశ్వాసంను కాపాడుకోండి. మరి ఇతరులని మరి వారిని కూడా యేసుప్రభు వైపు తిప్పుదాం. ఇట్లాంటి బోధలన్నీ మనం విని ఉండొచ్చు. అవన్నిటిని మరి విడిచిపెట్టకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, మనము వినిన సంగతులను విడిచిపెట్టే అవకాశం ఉంది, విడిచిపెట్టి కొట్టుకొని పోయే అవకాశం కూడా ఉంది. కనుకనే వాక్యం మనందరినీ హెచ్చరిస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత మరి ఎందుకు అంటే మనకి తెలుసు కదా, దేవుని మరి ఇష్టుడైన దేవదూత అంట, ప్రధానుడైన దేవదూత లూసిఫర్గా పిలువబడిన వాడు కూడా దేవుడు చేసిన మరి ఆయన బోధ నుంచి దానిని విడిచి దేవుని కంటే మహోన్నతుడుగా హెచ్చించుకోవాలనుకున్నాడు కనుక మరి పడద్రోయబడ్డాడు, సాతానుగా మారినాడు. సో 2వ వచనం ఏమంటుందంటే, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా మరి దేవుడు ప్రధాన దూత అయిన లూసిఫర్కి న్యాయం ప్రకారము మరి ప్రతిఫలముగా మరి పడద్రోయబడ్డాడు కదా. మరి ప్రధాన దూతకే ఇలా జరిగి ఉంటాం, మరి మన విషయం ఏంటి?
కనుకనే మీరు విన్న ప్రతి విషయము విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉండమంటుంది. మూడో వచనం ఏమంటుందంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం అంటే మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పది అంటే, దూతలు గూడా ఒకవేళ దానికి అవిధేయత చూపించినుంటే, యేసు ప్రభు నామానికి విధేయత చూపించకుండా, ఆ నామమును మహిమపరచకుండా, ఆ నామమును బట్టి మరి ఆ నామమును హెచ్చించకుండా ఉంటే పడద్రోయబడి సాతానుగా మారిన పాపం ప్రవేశించింది. కనుక మరి వాటన్నిటి నుంచి మనల్ని తప్పించడానికి, పాపం నుంచి, మరణం నుంచి మనల్ని తప్పించడానికి మరి ఆయన ఆయన శరీరములో పాపాన్ని, మరణాన్ని ఓడించి మరి మనల్ని నిత్య నరకం నుంచి కాపాడిన ఇంత గొప్ప రక్షణను ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందామంటది వాక్యం. ఈ వాక్యము మరి యేసుప్రభు వచ్చి కూడా అదే బోధించారు కదా, మీరు మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి, ఎందుకంటే దేవుని రాజ్యము సమీపంగా ఉంది అని యేసుప్రభు చేసిన బోధ అంతా కూడా చివరికి ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో మరి అపవాది రాజ్యం ఉంది, లోకము దుష్టుని అందుంది, కానీ మీరు దుష్ట లోకమునకు వేరుపడి రక్షణ పొందండి, ఎందుకంటే దేవుని రాజ్యము త్వరలో రానయ్యున్నది. ఇప్పుడు అది అపవాదికి ఇవ్వబడింది, మీరు మరి వేరే రక్షణ పొంది మీలాంటి వారందరితో నేను మళ్ళీ నా రాజ్యం స్థాపించబోతున్నాను. కనుక ఇట్టి రక్షణను నిర్లక్ష్యం చేయకండి. మరి దేవుడు ఆయన మాట పలికి మరి దానికి రుజువు లేకుండా ఉండలేదు. నా రాజ్యం రాబోతుంది అని దానికి రుజువుగా ప్రభు ఏమేం చేశారంటే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు ఇవన్నీ చేశారంట. కానీ ఆయన వాటన్నిటి ద్వారా ఏంటంటే నా రాజ్యము రాబోతుంది అని. కాబట్టి మరి మనం ఇన్ని రోజులు కూడా ఇప్పటి వరకు మరి మనం నూతన క్రైస్తవులం ఉండొచ్చు, చాలా రోజులుగా క్రైస్తవం ఉండొచ్చు, కానీ మనందరిని వాక్యం ఒకటే హెచ్చరిస్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు మనం వినిన సంగతులను విడిచిపెట్టకుండా మరి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండండి అని మరి మనకి దేవుని వాక్యం బోధిస్తుంది. మరి మనం కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మరి మనం అందరం చేస్తున్నట్టుగానే మరి ప్రతి ఉదయం మరి ప్రార్థనకు కూడుకొని ఆయనను ప్రేమించే వారితో మరి సహవాసంలోకి వచ్చి మనం ప్రార్థించినప్పుడు, ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేసినప్పుడు, మరి వాక్యం ధ్యానించినప్పుడు ప్రతిరోజు మరి దేవుడు మనల్ని జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేస్తాడు. కనుక మరి సహవాసంను నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి. ఆయన పిల్లలు పిలిచినప్పుడు మనం వచ్చి మరి వాక్యం విన్నప్పుడు, ప్రార్థించినప్పుడు, మరి అలాగే బెరియా సంఘం వల్ల వినిన విషయాలన్నీ మరి మనం విన్నది కరెక్టా కాదా, మనం చేస్తున్నది కరెక్టా కాదా, మరి సరైన బోధలో ఉన్నామా లేదని వాక్యంను మనం పరిశుద్ధ గ్రంథంను తీసుకొని మనము ధ్యానించినప్పుడు, చదవలేని వారం అయితే ఇతరులను మరి చదివి వినిపించమని ఈ రోజు మరి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి మనకి వాక్యం వినాలంటే. మరి మనం వాక్యం వింటూ మనం మరి ఇంత గొప్ప రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని మరి మనం అందరం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మరి 7వ వచనం హెబ్రీ 2:7 చూస్తే కనుక, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించుతివి. ఇక్కడ మరి మనల్ని మన క్రింద మరి ఇదంతా చేస్తే మరి ప్రార్థిస్తే ఏమొస్తుంది, మరి యేసుప్రభు నమ్మితే ఏమొస్తుంది అంటే, మరి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, సమస్తం 8వ వచనం వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి అంట. మరి 9వ వచనం చూస్తే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందిన తర్వాత మహిమ ప్రభావముతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. మరి ఇక్కడ చివరిగా మనల్ని
యేసుప్రభు వారు ఏం చేసిందంటే, మీరు భయపడొద్దు, నేను మళ్ళీ తిరిగి వస్తా. నా శిష్యులతో కూడా ఆయన చెప్తాడు కదా, మిమ్మల్ని మరి నా రాజ్యంలో మిమ్మల్ని పాలిభాగస్తులు చేస్తాను, మీరు అధికారులు ఎందురని. మరి రాబోయేది మనము ఇప్పుడు చూస్తున్నది, ఇప్పుడు వింటున్నది మనుషుల అధికారం. మరి అక్కడ వీళ్ళు అధికారం పొందిండ్రని, కానీ చివరికి రారాజుగా ఈ భూలోకాన్ని వెళ్ళిపోయేది యేసే. మరి ఆ ఈ శ్రమను గాని మనం ఆయన పేరు ధరించినందుకు మనకు ఆ దొరికేది ఏంటంటే, ఆయన నిత్య రాజ్యంలో మనల్ని అధికారులు కూడా చేయదు, సమస్తంలో మనకు లోబర్చే దేవుడు. మనకు అందుకనే దీని ఇంత గొప్ప రక్షణ అని పిలుస్తుంది. నిత్య రాజ్యంలో మరణం, బాధ, నొప్పి, వేదన లేని ఆ నిత్య రాజ్యంలో సంతోషకరమైన జీవితంలో ప్రభు రాజుగా ఉన్నప్పుడు మరి అక్కడ ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుండే గొప్ప అవకాశం ఇస్తున్న ఇట్టి గొప్ప రక్షణను మరి నిర్లక్ష్యం చేయకుండా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థిస్తాం. అలాగే మరి యేసు నామము అంత గొప్పగా హెచ్చింపబడింది అంటే, దానికి ముందుగా ఏం జరిగిందంటే, మరి శ్రమ పడు వారికి, శ్రమ పరచబడిన వారికి కూడా 17వ విషయంలో మనం వచనం మనం చూస్తే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే అని. అయితే మరి మనం అనుకోవచ్చు, నా స్థితి ప్రభుకేం తెలుసులే, నా పరిస్థితి, నా ఆర్థిక ఇబ్బందులు, నా అనారోగ్య సమస్య, ఉద్యోగంలో నేనేమేమి మరి భరిస్తున్నాను, సేవకి వెళ్ళినప్పుడు నేనేం భరిస్తున్నాను, మనకి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కానీ మరి వాక్యం ఏమంటుందంటే, తాను శోధింపబడి శ్రమ పొందను. మరి మనం వాక్యంలో చూస్తే, మరి ఆయన ఆత్మ చేత అరణ్యంలోకి కొనుక్కోబడినప్పుడు అపవాది చేత శోధింపబడినట్టు. మరి దేని విషయంలో, అధికారం విషయంలో, ఆహారం విషయంలో, మరి ప్రతి విషయంలో కూడా ప్రభు శోధింపబడిన వాడు కనుక మన ఇప్పుడు మనము అనుభవిస్తున్న శోధన అన్ని కూడా ఆయనకి ఏదో మాటల ద్వారా కాదు కానీ అనుభవపూర్వకంగా ప్రతి శోధన, ఆయనకి వేదన అంటే ఎలా ఉంటుందో, ప్రియులను కోల్పోతే ఆ దుఃఖం ఎలా ఉంటుందో, మరి తృణీకరింపబడితే ఎలా ఉంటుందో, తల్లిదండ్రులే కుటుంబ సభ్యులే వేధిస్తున్నప్పుడు ఆ బాధలు ఎలా ఉంటాయో సమస్తము ఎరిగిన యేసయ్య మరి అవన్నీ ఎందుకు భరించినారు గనుకనే ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతంగా హెచ్చింపబడింది. నిత్య రాజ్యంలో ఆయన రారాజుగా ఉండబోతున్నాడు కనుక మరి అదే శ్రమ అనుభవం కూడా వెళ్ళిన మనకి కూడా నిత్య రాజ్యంలో స్థానం ఉండబోతుంది కనుక మరి ఇట్టి గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేయకుండా, మరి వినిన బోధలో విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండమని మరి వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి 2వ తిమోతి 3:2 కూడా మనం చూసుకుంటే, అంత్యకాలంలో మరి అపాయకరమైన రోజులు రాబోతున్నవి అంటుంది. 2 తిమోతి 3:2 ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులను, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. మరి మనం ఈ లిస్ట్ లో ఉన్నాం చూస్తే మనలో కొన్నిసార్లు కనిపించవచ్చు, మనం చూసే వాళ్ళలో కూడా ఇలాంటి స్వభావం కనిపించచ్చు. ఎందుకంటే ఇవి అంత్య దినములలో అపాయకరములు వచ్చి ఉన్నాం ఆల్రెడీ. సో మరి వాటన్నిటి నుంచి ప్రభు మనం కాపాడలాగున. అలాగే 5వ వచనం ఏమంటుందంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎందురు అంటుంది. ఇట్టి వారికి విముఖుడవై ఉండు అంటుంది. మరి మనము మన భక్తిలోని శక్తిని ఆశ్రయించి, మన భక్తిలోని ఉన్న శక్తి అంతా పాపం పైన శక్తి, మనకి మరణం పైన, రోగం పైన శక్తి ఉన్నది కనుక మరి వాటన్నిటి మీద మనం అధికారం కలిగి ఉండాలంటే, అధికారం కలిగిన వానితో మనం సహవాసం చేసినప్పుడు, ఆయన మాటలను, జీవం గల దేవుని వాక్కును మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, దాని ప్రకారం నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞలను, మరి శ్రమ వచ్చినప్పుడు, శోధింపబడినప్పుడు, మరి వాక్యం ద్వారా మనం దాన్ని జయించినప్పుడు, ఇక్కడ ఏమంటుందంటే సుఖానుభవం ప్రేమించడం. మరి ఈ రోజులో ప్రార్థనకి ఎవరినన్నా ఆహ్వానించిన, మరి
ప్రతిది కూడా మాకు మరి ఈ పరిస్థితి ద్వారా మేము రాలేము. ఇలా జరిగింది. మరి సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తే మనం అంత్య దినాలలో మరి ఆహ్, మన భక్తిలో శక్తిని ఆశ్రయించని వారం వలె మారుతాం గనుక కొట్టుకొని పోయే అవకాశం ఉంది గనుక ప్రమాదాలన్నిటి నుంచి మనల్ని ప్రభు తప్పించి ఆయన నిత్య రాజ్యంలో మనల్ని కూడా పాలిభాగస్తులు చేయాలంటే మరి మనం విన్న బోధను మరి కాపాడుకుంటూ ఆహ్, ఆ ప్రకారంగా జీవించి అంత్య దినాలలో మన సొంత రక్షణ బలంగా అందులో కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలేస్యా. మరి తండ్రి అవును ప్రభా మేము వినిన బోధనలు అందులో తను ప్రభ జాగ్రత్తగా ఉండి పట్టుకొని పోకుండా నేను నాకును వచ్చిన తన్ని ప్రవేశించిన కుటుంబం అంతటికీ కూడా మీరు సహాయం చేస్తారు. నమ్ముచి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఏసునామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా. ప్రైజ్ అలాడ్. మరి వాక్యం పంచుకున్నటువంటి సిస్టర్ రోజ్ వెంజలిన్కు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తాను.